ఫైనల్‌గా హ్యాపీ పాస్‌పోర్ట్ వచ్చేసింది. ఈ పాస్‌పోర్ట్ కోసం నేను ఎంత కష్టపడ్డానో, ఏంటి ఇందులో కష్టపడడానికి ఏముందో అనుకుంటారేమో. హ్యాపీకి పాస్‌పోర్ట్ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు నా డీటెయిల్స్‌తో మ్యాచ్ అవ్వలేదు. అప్పుడు మళ్ళీ నేను కొత్త పాస్‌పోర్ట్‌కి అప్లై చేశాను. ఆ కొత్త పాస్‌పోర్ట్ కోసం చాలా పెద్ద ప్రాసెస్ అయ్యింది. 2 సార్లు రిజెక్ట్ అయ్యింది. ఎలా అయితేనో నా పాస్‌పోర్ట్, హ్యాపీ పాస్‌పోర్ట్ కూడా అయిపోయాయి. తర్వాత నేను ఇక్కడ మా అత్తగారు వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చాను కాబట్టి పాస్‌పోర్ట్ అక్కడికే వచ్చింది. నేను వెళ్ళి అక్కడ పాస్‌పోర్ట్ తీసుకొని స్టార్ట్ అవుతున్నాను. ఇంకా స్టార్ట్ అయ్యే ముందు ఇల్లు ఎలాగో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చూసి వెళ్దాం అని చెప్పి వచ్చాను. ఆల్రెడీ గృహప్రవేశం అయితే అయిపోయింది, పాలు పొంగిచ్చేసుకున్నాం. కానీ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉంది, ముహూర్తాలు ఏమీ లేవని చెప్పేసి కొంచెం త్వరగానే పొంగిచ్చేశారు పాలు. తర్వాత ఇల్లంతా కంప్లీట్ అయ్యాక ఫంక్షన్ లాగా చేస్తారంట. ఇంకా నేను చూసేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాను. హ్యాపీని వదిలేసి వచ్చాను కాబట్టి త్వరగా వెళ్ళిపోయాను. బాయ్.